ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరము 3వ మాసంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అప్పుడే జనవరి, ఫిబ్రవరి అయిపోయింది. 3 నెలలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ మార్చి నెలలో దేవుడు మనకిచ్చు వాగ్దానాన్ని మనం చూద్దాం ప్రియులారా. యెర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారినందరినీ నింపుదును అని దేవాది దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు అలసిపోయావా? నువ్వు కృంగిపోయావా? నీవు ఎలాంటి ఆశ లేకుండా నీ జీవితంలో ఒక స్తబ్దత ఆవరించి ఉందా? దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు, అలాంటి వారిని, అలసి ఉన్న వారిని ఆశను నేను తృప్తిపరుస్తాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కృషించిన వారిని అందరినీ నేను నింపుదును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు అలసి ఉంటే ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను తృప్తిపరుస్తాను. నేను కృషించిన నీ హృదయంలో ఆనందంతో నేను నింపుతాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, లూకా సువార్తలో మనం చూస్తే చాలా చిరపరిచితమైన వాక్యమే. లూకా సువార్తలో ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 8వ అధ్యాయము 43వ వచనం నుంచి మనం చూస్తే 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆమె తనకు ఉన్నదంతయు వైద్యానికి ఎంతో మందులకు ఆమె తన యొక్క ద్రవ్యాన్ని వెచ్చించింది. ప్రయోజనం లేకుండా పోయింది. 12 సంవత్సరాలు ఎంతో ప్రయాసపడింది. తిరగని హాస్పిటల్ లేదు, వెళ్ళని డాక్టర్ లేదు, అలాగే ఖర్చు పెట్టని డబ్బు లేదు. ఎంతో ఖర్చు పెట్టింది, ప్రయోజనం లేకుండా పోయింది. ఎంతో నీరసించిపోయింది, కృషించిపోయింది, కృంగిపోయింది, అలసిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే అలసిపోయింది. యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గంలో వస్తూ ఉంటుంటే ఆమె ఎంతో ప్రయాసతో, ఓర్పుతో, ఎంతో ఆ జనసమూహంలో నుంచి, మధ్యలో నుంచి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును తాకాలని ఆమె ఆశపడింది. ఒకే ఒక ఆశ. ఇప్పటి వరకు నేను అనేకమైన ప్రయత్నాలు చేసి అలసిపోయాను, కృషించిపోయాను. ఈ ప్రయత్నం ఒక్కటి చేస్తానని పంటు బిగున ఎంతో ప్రయాసతో ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకాలని ఉద్దేశించింది. కష్టపడింది, వెళ్ళి ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకింది. ప్రియులారా, గొప్ప స్వస్థత ఆమె పొందుకుంది. ప్రభువే ఆ యొక్క ప్రభావాన్ని తనలో నుంచి బయటకు వెళ్ళినట్లుగా ప్రభువే గుర్తించి నన్ను ఎవరో తాకారు అని ప్రభు చూశారు. అప్పుడు అయ్యా నేనే తాకాను అని చెప్పినప్పుడు ఆయన ఆమెను ఎంతగానో ఆస్వాదించినట్లుగా, ఇదిగో నీ విశ్వాసము ద్వారా నువ్వు స్వస్థ పొందుతున్నావమ్మా అని ప్రభు ఆమెను దీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నెల వాగ్దానము, నువ్వు అలసిపోయి ఉంటే, నువ్వు నిరుత్సాహంతో ఉంటే, దేవుడు యెర్మీయా 31:24 ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అలసి ఉన్న వారికి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారి నందరినీ నింపుదును అని దేవుడు చెప్తూ ఉన్నాడు. నువ్వు అలసిపోయి ఉంటే, కృషించిపోయి ఉంటే దేవుడు ఈరోజు నిన్ను తృప్తిపరుస్తాడు, నిన్ను నింపుతాడు. దేవుడు నీ హృదయ వాంఛలను తీర్చి తృప్తిపరచునుగాక. దేవుడు నీకు ఒక నూతన సంతోషము, ఆనందముతో నీ హృదయాన్ని నింపునుగాక. దేవుడు అటువంటి కృప మీ జీవితాల్లో దేవుడు అత్యధికంగా ఇచ్చునుగాక. ఈ నెలంతట్లో దేవుడు తన యొక్క ఆశీర్వాదమును, కృపను ఇచ్చి అలసిన ప్రతి ప్రాణముకు నెమ్మదిని, సంతోషమును, తృప్తిని, కృషించిన ప్రతి ఒక్కరిని దేవుడు తన ఆత్మచేత నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ర, జీవము కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ఈ రోజున ఈ వర్తమానం చూస్తున్న ఏ బిడ్డలైతే అలసిపోయి ఉన్నారో, వాళ్ళు సొమ్మసిల్లిపోయి ఉన్నారో, కృషించిపోయి ఉన్నారో, అలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో అలసిన వారిని నేను తృప్తిపరుస్తానంటున్నావు, కృషించిన వారిని నేను నింపుదును అని అంటున్నావు కదా ప్రభా. దేవా, నీ బిడ్డలైన వారిని మీరు ఆదరించండి, బలపరచండి.
ఎన్నో ప్రయత్నాలు చేసి, అనేకమైన ప్రయత్నాలు చేసి ఓడిపోయి అలసిపోయి ఇంకా నా వల్ల కావట్లేదు అనుకుని బాధలో ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళని ఆదరించండి, బలపరచండి. అలసిపోయి ఉన్న ప్రతి బిడ్డను మీరు బలపరిచి ఒక నూతన శక్తి, నూతన ఉత్తేజాన్ని మీరు దయచేయండి. కృషించిన వారి హృదయాలను మీ సంతోషంతో, మీ నెమ్మదితో నింపమని, కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంకా మా యొక్క ఛానల్ని మీరు చూస్తూ ఉండండి. అనేకమైన వర్తమానాల ద్వారా మీరు బలపరచబడతారు. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.